ఆ మిర్చి దాంట్లో వెళ్ళి ఈ గొడవల్లో బస్తాలు ఎత్తుకెళ్ళిపోతూ మళ్ళీ నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మద్దతు ధర గురించి చేస్తున్న డ్రామాను చూసాం. ఎలా చూస్తారు ఇవన్నీ? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. వాస్తవంగా మిర్చి రైతు సంక్షోభ పరిస్థితులు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే. 2021-22 సంవత్సరం నుంచి నల్లతామర పురుగు అనే తెగులు ఎప్పుడైతే మిర్చిని ఆశించడం మొదలైందో, వాస్తవంగా ప్రభుత్వ పరంగా రైతులకి సరైన సహాయ సహకారాలు కానీ సూచనలు కానీ అందించడంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ నల్లతామర తెగుల్ని హ్యాండిల్ చేసే విషయంలో రైతులకి కనీస మాత్రపు సహాయ సహకారాలు కూడా అందించలేకపోయింది. దాని పర్యవసానం రైతులు 20-25 క్వింటాలు పండాల్సిన మిర్చి 2 క్వింటాలు 3 క్వింటాల తోటి సరిపెట్టుకోవాల్సిన దుస్థితిలోకి దిగజారిపోయారు. అటువంటి స్థితిలో 20,000 పైన రేటు పలికింది. అంటే ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో, రైతాంగం నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉత్పత్తి తగ్గిన మీదట అంటే డిమాండ్కి తగిన ఉత్పత్తి లేని మీదట ఆ రోజుల్లో 20,000 రూపాయల పైన రేట్ రావడం జరిగింది తప్ప పుష్కలంగా రైతుకు దిగుబడి వచ్చిన రేటు కాదు అది. వాస్తవంగా 20,000 రూపాయల పైన రేటు పలికినా కూడా ఆ రోజు మిర్చి రైతు చాలా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. అసలు ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఏ రకంగా ప్రయారిటైజ్ చేసింది అనేది గుర్తు చేసుకుంటే, 2017 సంవత్సరంలో ఇదే మిర్చి పంట దిగుబడి అధికంగా ఉండి రేట్లు తగ్గిపోతున్న సందర్భంలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే మాక్సిమం 30,000 రూపాయలు క్యాప్ పెట్టుకొని ఒక్కొక్క రైతుకి క్వింటాకి 1,500 రూపాయలు అడిషనల్ గా బోనస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బోనస్ ఇస్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా అమలుపరచండి అని చెప్పని ఖమ్మం మిర్చాడి దగ్గర రైతులు ధర్నాకి దిగితే కేసీఆర్ గారు రైతులకు సంఖ్యలు వేసి ఆ రోజుల్లో చాలా పెద్ద వివాదంగా మారింది అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న 1,500 రూపాయల బోనస్ ఎఫెక్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఖమ్మం మార్కెట్ యార్డును కాదని చెప్పని ఖమ్మం జిల్లా నుంచి గుంటూరు మార్కెట్ యార్డ్కి ఆ రోజుల్లో మిర్చి తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుతం మిర్చి రైతు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దానికి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ 100% తన బాధ్యత నుంచి పారిపోవడంలా. ఎందుకంటే ఏ రోజు వ్యవసాయ రంగం విషయంలో ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వ్యవసాయ రంగం విషయంలో తన బాధ్యతను విస్మరించాల. 2014-19 మధ్య ఇందాక వెంకటేశ్వర గారు ప్రస్తావించినట్టుగా అగ్రికల్చర్ మెకనైజేషన్ ప్రయారిటీ ఇచ్చిన, అలాగే సబ్సిడీ మీద విత్తనాలు అందించిన, అన్నిటికన్నా ముఖ్యంగా అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ కి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీ హార్వెస్టర్లు, రోటివేటర్లు, రైతు రథం పేరిట 26,000 ట్రాక్టర్లు, బేలర్లు, మల్చింగ్ షీట్లు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ ప్రమోషన్ కోసం 90% సబ్సిడీ తోటి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఆ ప్రభుత్వం అందివ్వడం జరిగింది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? అగ్రికల్చర్ మెకనైజేషన్ మీద ఎంత సబ్సిడీ ఇచ్చారు? ఎంతమంది రైతాంగానికి బెనిఫిట్ చేశారు? కనీసం తైవాన్ స్ప్రేయర్లు, ఆఖరికి టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వాల రైతులకి. దాని పర్యవసానం చూసాం. పదే ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ రైతులు టార్పాలిన్ పట్టాలు కూడా మాకు ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వట్లేదు అని చెప్పని రోడ్డెక్కి ధర్నాలు చేసిన తీరు చూసాం మనం. ముఖ్యంగా 52 సీట్లలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో రాయలసీమ కట్టపెడితే, ఆ రాయలసీమ ప్రాంతానికి 17 లక్షల ఎకరాలు 2019కి ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం డ్రిప్ పరికరాలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 లక్షల ఎకరాలకు, అది కూడా 2022, 23, 24 సంవత్సరాల్లోనే ఇచ్చాడు 2 లక్షల ఎకరాలకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి ఆనాటి ప్రభుత్వం 5 సంవత్సరాలు 68,000 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన ఖర్చు 23,000 కోట్లు. అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 2,500 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు. ఇట్లాంటి అంటే వ్యవసాయాన్ని ఒక అప్రాధాన్య రంగంగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు ఏంటి, ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాజేష్ గారు వస్తారు, మీరు గమనించారో లేదో